వెల్కమ్ టు రుషి సాన్వి యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనము మటన్ కర్రీ చేసుకోబోతున్నాము. చూడండి ఫ్రెండ్స్, దానికోసం ఒక తబలా తీసుకొని దాన్ని పొయ్యి మీద పెట్టి హీట్ అయ్యేంత వరకు ఉంచుకొని అందులో ఆయిల్ పోసుకున్నాం ఫ్రెండ్స్. నాన్ వెజ్ కర్రీస్లో ఎప్పుడు కూడా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కేంత వరకు ఉంచుకొని ఆయిల్ వేడెక్కిందో లేదో టెస్ట్ చేసుకొని దీనిలో ఎంటైర్ హోల్ గరం మసాలా దినుసులు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా వేసుకున్న తర్వాత ఇవి వేగేంత వరకు వేయించుకొని తర్వాత కట్ చేసినటువంటి ఆనియన్స్ వేసుకొని ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని వాటిని ఇలా కట్ చేసుకొని ఇవి వేసుకొని ఆనియన్స్ వేగేంత వరకు వేయించుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాము ఆనియన్స్ని. ఇలా కొంచెం ఆనియన్స్ వేగిన తర్వాత కరివేపాకు, కడిగినటువంటి కరివేపాకు వేసి వేయించుకోవాలి. అలా కరివేపాకు ఆనియన్స్ వేగిన తర్వాత సన్నగా పొడుగ్గా తరిగినటువంటి ఒక 4 పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా నూరుకున్నటువంటి 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని దీనిలో శుభ్రంగా 2-3 సార్లు కడుక్కున్నటువంటి మటన్, 1/2 kg మటన్ వేసి రుచికి సరిపడిన ఉప్పు,
అండ్ 1 స్పూన్ ఆఫ్ పసుపు, సరిపడిన ఉప్పు, పసుపు వేసి మొత్తాన్ని ఒకసారి ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఆఫ్టర్ 5 మినిట్స్ మన కూర అయితే ఈ విధంగా ఉంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం మీడియం సైజులో కట్ చేసినటువంటి ఒక 2 టమాటాల ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని మళ్ళీ కలుపుకోవాలి. మటన్లో టమాటా ముక్కలు వేస్తేనే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇలా కలిపేసిన తర్వాత ఈ టమాటా ముక్కలు మగ్గేంత వరకు మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి. చూడండి, ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత టమాటో ముక్కలు మొత్తం ఈ విధంగా మగ్గిపోతాయి, ఇలా మెత్తగా స్మాష్ అయిపోతాయి. ఇలా అయిపోయిన తర్వాత మనం పుదీనా వేసుకోవాలి. చికెన్లో పుదీనా అయితే బాగోదండి, బట్ మటన్లో మాత్రం పుదీనా వేస్తే కూర చాలా టేస్ట్ వస్తుంది. కడిగినటువంటి కొంచెం పుదీనా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా టమాటాలు, పుదీనా మొత్తం మగ్గిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆఫ్ కారం, మన రుచికి సరిపడినంత కారం. నాన్ వెజ్లో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోవాలి. కారం ఇలా వేసి కలిపిన తర్వాత దీనిలో వాటర్ పోసుకోవాలి. కొంచెం వాటర్ ఎక్కువ పడతాయండి, మటన్ కదా, ఉడకడానికి టైం పట్టిద్ది. ఇలా పోసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మధ్యలో ఇలా మూత తీసి ఒకసారి కలపెట్టుకోవాలి. ఆల్మోస్ట్ మన కూర రెడీ అయిపోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, మనకు ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ఇలా వస్తుంది అంటే ఆల్మోస్ట్ కూర ఉడికిపోయినట్లే. ఫైనల్గా కూర అంతా ఇలా దగ్గరకు పడిన తర్వాత కట్ చేసినటువంటి కొత్తిమీర చల్లుకొని మరొక 2 నిమిషాలు దీన్ని మగ్గనించి మూత పెట్టి ఇంకో 2 నిమిషాలు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.